చందమామ కథ. ధర్మ ప్రభువు. ఒకానొకప్పుడు చోళ ప్రభువులు తంజావూరు రాజ్యాన్ని పరిపాలించేవారు. వారిలో ఒకడు మనునీది చోళుడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాలు నడిచేది. మనుషులకే కాక నోరు లేని జంతువులకు కూడా ఆయన రాజ్యంలో న్యాయం దొరికేది. ఇటువంటి కీర్తి గడించిన మనువుకు లేక లేక ఒక్కగానొక్క కుమారుడు కలిగాడు. వాడికి విధి విడంగుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. విధి విడంగుడు మంచి బుద్ధిమంతుడై తండ్రి వలనే అతడు కూడా జీవకారుణ్యం ముఖ్యమైన ఆదర్శంగా పెట్టుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున విధి విడంగుడు దేవదర్శనానికి వెళ్లవలెనని తన రథంలో బయలుదేరాడు. రథం వెళుతూ ఉండగా దురదృష్టవశాన ఒక చిన్నారి ఆవుదూడ గెంతుకుంటూ వచ్చి ఆ రథ చక్రాల కింద పడి వెంటనే చనిపోయింది. ఆవుదూడ అవస్థ కనులారా చూడగానే విధి విడంగుడు కొయ్యి బారిపోయాడు. నోట మాట రాలేదు. కొంతసేపటికి అతను తేరుకొని, అయ్యో పరమేశ్వరా, నీ దర్శనం చేసుకుందామని బయలుదేరటం ఏంటి? ఇటువంటి ఘోర పాపానికి ఒడిగట్టుకోవలసి రావడం ఏమిటి? ఈ వార్త చెవిని పడితే కరుణానిధి అయినటువంటి నా తండ్రి బతకడు. అందులోనూ తన కొడుకే ఇంతటి దుష్టకార్యం చేశాడని విని ఆయన ఎంత దుఃఖిస్తాడో. ఛ! నా తండ్రి పేరు రూపుమాపడానికి నేను చెడబుట్టాను. పాపం ఈ చిన్నారి దూడను కన్న ఆ గోమాత ఎక్కడెక్కడ వెతుకులాడుతున్నదో. చచ్చిన ఈ లేఖ కంటపడగానే అది ఎంతగా విలపించి గోల పెడుతుందో. దాని దుఃఖం నేను ఈ కన్నులతో చూడలేను. మళ్లీ పోయి నా తండ్రికి నా ముఖం చూపలేను. ఆయనకు ఈ వార్త తెలియకముందే నేను ప్రాణాలు విడిచేస్తాను. ఇదే కర్తవ్యం అంటూ విధి విడంగుడు కుమిలిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అతనిని ఓదార్చసాగారు. ఇంతలో ఆవు అంబా అంబా అని తన లేగ కోసం అరుచుకుంటూ పరిగెత్తుకుని రథం దగ్గరకు వచ్చింది. అది పడిన దుఃఖం ఆవేదన చూసిన ప్రతి వాళ్లకు కన్నుల వెంట జలజలా కన్నీటి చుక్కలు రాలినాయి. ఆ ఆవు అట్టేసేపు అక్కడ ఆగలేదు. అది సరాసరి రాజుగారి కోటకు చేరుకొని న్యాయగంటకు కట్టి ఉండే తాడు నోటితో పట్టి లాగేసరికి గంట గణగణ మోగింది. రాజు ఆత్రంతో గబగబా భవనం దిగి వచ్చి కన్నీరు కార్చుతూ దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న ఆవును చూసి ఆశ్చర్యపోయాడు. నోరు లేని ఆవుకు ఏమి విపత్తు సంభవించి ఉంటుందా అని వివరాలు కనుక్కునేటప్పటికీ నిజం తెలిసి ఆయన తక్షణమే మూర్ఛపోయాడు. ప్రియమైన తన కుమారుడే ఈ పాపపు పని చేశాడని విన్నప్పుడు ఆయన విచారానికి అంతు లేకుండా పోయింది. చాలా సేపటికి ప్రభువుకు స్మృతి వచ్చింది. తరువాత ఆయన న్యాయం బాగా ఆలోచించి మంత్రితో, ప్రాణానికి బదులు మళ్లీ ప్రాణం ఇవ్వడమే ధర్మం అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఏ రథం క్రిందనైతే ఆ ఆవు దూడ పడి చనిపోయిందో ఆ రథం చక్రాలనే శరీరం పైన దొర్లించి నా కుమారుడి ప్రాణం తీయించవలసింది అని ఆజ్ఞాపించాడు. రాజు చేసిన ఈ ఉత్తర్వు వినగానే మంత్రి గుండె నీరైపోయింది. కాని ప్రభు ఆజ్ఞకు ఎదురు చెప్పడానికి వీల్లేదు కదా. రాజకుమారుణ్ణి చంపించడానికి మనస్సు ఒప్పక చేసేది లేక రెండవ కంటి వాడికి తెలియకుండా మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంగతి రాజుకు తెలిసి తానే రథం మీద ఆవు దూడ చనిపోయిన ప్రదేశానికి వెళ్లి తాను చెప్పిన తీర్పు ప్రకారం కుమారుడి పైన రథచక్రాలు దొల్లేటట్టు ఏర్పాటు చేసి రాజకుమారుడిని చంపించి వేశాడు. నాకు కుడి భుజంగా ఉన్న మంత్రి పోయాడు, లేక లేక పుట్టిన నా కుమారుడు పోయాడు. ఇక ఇది వరకులాగా రాజ్య పాలన జరపడం నా వల్లయ్యే పని కాదు. కనుక నేను బతికి మాత్రం ఏం లాభం అనుకుంటూ రాజు కళ్ళు మూసుకొని దేవుని ధ్యానించి కత్తితో పొడుచుకొని చనిపోబోయాడు. అప్పుడు ఒక చిత్రం జరిగింది. మహారాజా, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. నువ్వు ధర్మ ప్రభువని, నీ రాజ్యంలో ధర్మం 4 పాదాలు నడుస్తున్నదని, మానవులకు నోరు లేని మూగజీవాలకు ఒకే విధమైన న్యాయం దొరుకుతుందని కీర్తికాంత చెప్పగా విని నిన్ను పరీక్షింపవచ్చిన ధర్మదేవతను నేను. నీవు పరీక్షకు నిలిచావు, సంతోషమైంది. ఈ పరీక్ష వల్ల నీ కీర్తి ఇంకా ఎక్కువగా వ్యాపించబోతున్నది. నీవు ఇదే విధంగా రాజ్యంలో ధర్మం నిలిపి ప్రజలకు శాంతి సౌఖ్యాలు కూర్చవలసింది అంటూ ఒక అశరీర వాక్కు వినిపించింది. రాజు ఆశ్చర్యభరితుడై కన్నులు విప్పేసరికల్లా ప్రాణ సమానుడైన తన కుమారుడు మంత్రి కూడా బతికి వచ్చారు. రథం కింద పడిన ఆవు దూడ కూడా ధర్మదేవత అనుగ్రహం వల్ల బతికి తల్లికి ఆనందం కలిగించింది.